ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అందులో నోటిఫికేషన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డేట్ చూడొచ్చు, 15th May అఫీషియల్గా అయితే రిలీజ్ చేశారు. రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పొజిషన్స్ ఆన్ ఎన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ చూడండి, నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ నోట్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ ఉద్యోగాల్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్స్ చేత రిక్రూట్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి క్లియర్గా ఇస్తున్నారు. కాబట్టి మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ముందుగా మనము ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేశారు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 years వరకు July 1st, 2025 నాటికి ఈ యొక్క ఏజ్ అనేది మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 9, కంప్యూటర్ ఆపరేటర్ 4, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి 2. ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సాలరీస్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి 18,500, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకి 21,500, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులకేమో 31,500 రూపాయల మంత్లీ సాలరీ అనేది మీరు పొందొచ్చు అనమాట. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ మీరు ఒకవేళ మోర్ దాన్ 1 పోస్ట్కి అంటే మీరు మల్టిపుల్ పోస్టులకి అప్లై చేయాలి అంటే సపరేట్గా మీరు అప్లికేషన్ అనేది పంపించాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. మనము ఆఫ్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ పోస్టుల వారిగా క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులకి మీరు కంప్యూటర్కి సంబంధించినటువంటి స్పెషలైజేషన్లో ఇక డిగ్రీ అనేది పాస్ అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేకుంటే మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి PGDCA కానీ లేదా DCA సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. జస్ట్ డిగ్రీ పాస్ అయి ఉండి PGDCA లేదా DCA సర్టిఫికేట్ ఉండాలి. లేదు అంటే మీరు నార్మల్గా కంప్యూటర్ స్పెషలైజేషన్లో అంటే లైక్ MSCS కానీ MPCS కానీ BCom కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ ఉన్నాయి కదా, వీటికి వచ్చేసి ఏంటి అంటే మీరు కంప్యూటర్ స్పెషలైజేషన్లో డిగ్రీ అనేది చేస్తే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇక ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉండి PGDCAతో పాటు కంప్యూటర్కి సంబంధించినటువంటి ఏదైనా వర్క్లో మీకు అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ ఉన్నాయి కదా, వీటికి వచ్చేసి బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. అది కూడా CSC కానీ IT కానీ EC విభాగాల్లో ఆ యొక్క సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్లకి అప్లై చేయాలంటే మీరు ఒక బీటెక్ క్వాలిఫికేషన్తో పాటు మినిమం మీకు 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అది దేని గురించి అంటే ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ అనేది సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మీరు ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే మీకు కంప్యూటర్ సపోర్ట్కి సంబంధించి నెట్వర్కింగ్ వీటికి రిలేటెడ్గా మీకు నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఈ విధంగా పోస్టుల వారిగా డీటెయిల్స్ని అయితే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు చూడండి. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, కాకుంటే మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. స్కిల్ టెస్ట్ షల్ బి కండక్టెడ్ ఫర్ ఆల్ ది ఎలిజిబుల్ అప్లికెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. మెరిట్ లిస్ట్ షల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ 75% ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ అలాగే మిగతా 25% వెయిటేజ్ ఏమో మన మెరిట్ లిస్ట్ని బట్టి మన స్కిల్ టెస్ట్ని బట్టి ఆ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారంట. మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. 75% వెయిటేజ్ ఏమో మీ క్వాలిఫికేషన్కి, మిగతా 25% వెయిటేజ్ ఏమో మీకు ఏదైతే స్కిల్ టెస్ట్ పెడతారో దాన్ని పరిగణలోకి తీసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. లాస్ట్ డేట్ మనకి 31st May. ఇంకా మనకి టైం ఉంది కాబట్టి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. షార్ట్ టెస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఎప్పుడు పెడతారు, అవన్నీ కూడా మీకు అప్డేట్ అనేది చేస్తారు. ఎవరైతే అప్లికేషన్ పంపించాలనుకుంటున్నారో మీరు అప్లికేషన్ చేయడానికి సంబంధించి మీరు ఇక రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, అలాగే 10th మెమోకి సంబంధించి జిరాక్స్ కాపీస్, ఇలా మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏదైతే 10 డాక్యుమెంట్స్ అనేవి మెన్షన్ చేశారు కదా, వీటన్నింటిని కూడా మీరు అప్లికేషన్ చేయడానికి సంబంధించి మీరు యూటిలైజ్ ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది.